మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 18/7/2022 సోమవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది, విశ్లేషణ, ఇన్ఫర్మేషన్. 760 పాయింట్లు, 760.37 పాయింట్లు పెరిగింది, 1.41%. ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యిండు. కంటిన్యూగా పెరుగుతూనే వచ్చింది. ఎందుకు ఏందో చూద్దాం. ఏవైతే 30 సెన్సెక్స్ ఉన్నాయో అందులో 23 ప్లస్ 7 మైనస్, టోటల్ 30లో. నెక్స్ట్ ఇక ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 229.30 పాయింట్లు పెరిగింది, 1.43%. 50 కంపెనీలు ఏవైతే నిఫ్టీ ఉన్నాయో 41 ప్లస్ 9 మైనస్. ఈరోజు ఏ సెక్టార్లు పెరిగినాయో చూద్దాము, ఏ అడ్వాన్స్ ఉన్నాయో చూద్దాం. హిండాల్కో టాప్ గెయినర్. హిండాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ ఇది టాప్ గెయినర్స్గా ఉన్నాయి. లూజర్స్ వచ్చి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బ్రిటానియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెస్లే ఇండియా ఇవి టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పర్ఫామ్ చేసింది. మెయిన్ మనం ఇక్కడ ఇండియా విక్స్ చూస్తే 17.16 ఉంది. అంటే బిలో 20 ఎప్పుడైతే వచ్చిందో పాజిటివ్ అని ఎప్పుడూ చెప్తుంటాను. ఇప్పుడు బిలో 20 కాకుండా 17.16లో ఉంది. కాబట్టి ఇంకా పాజిటివ్ అనేది మనకి ఒకటి తెలుస్తుంది. అయిన తర్వాత నిఫ్టీ సెక్టోరల్ 676.05 పాయింట్లు నిఫ్టీ బ్యాంకు పెరగడం జరిగింది. ఐటీ సెక్టార్లో బాగా పెరగడం జరిగింది, 838.25 పాయింట్లు ఐటీ సెక్టార్. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ వచ్చి 400 పాయింట్లు పెరగడం జరిగింది. అంటే ఇవాళ బ్యాంకింగ్ సెక్టారు, ఐటీ సెక్టారు బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. బ్యాంకింగ్ సెక్టార్లో 12 కంపెనీలు ఉంటాయి, 11 ప్లస్ 1 మైనస్. ఇది సింపుల్గా మనకి. ఇక టర్న్ ఓవర్ విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు చూద్దాం. టర్న్ ఓవరు 68,89,303.20 కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి 44,340.31 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. గ్లోబల్ క్యూస్ చూస్తే అమెరికా మార్కెట్లో ఫ్రైడే నైట్ పెరగడం జరిగింది. చాలా రోజుల తర్వాత, అంటే బాటంకి వచ్చింది అనేది ఒక ఉదాహరణ. అంటే బాగా పడిపోయినాయి, వాల్యూ ఉండి అని పెరగటం జరిగింది. మనం కనుక ఇక్కడ investing.comలో కనుక అబ్జర్వ్ చేస్తే US30, US500, డౌ జోన్స్, S&P, నాస్డాక్, S&P ఇవన్నీ కూడా పెరగటం జరిగింది. దాంతోపాటు అమెరికా మార్కెట్లు పాజిటివ్లో క్లోజ్ అవటం, ఉదయం ఏషియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అవ్వటం, మధ్యాహ్నానికి ఏషియన్ మార్కెట్లు ప్లస్లోనే క్లోజ్ అవటం, యూరోపియన్ మార్కెట్లు 1.25, 1.39, 1.31 అట్లా పర్సంటేజీ యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు ప్లస్లో పెరుగుతూ ఉండటం. దీంతోపాటు మన మార్కెట్లు కూడా బాగా పెరగటం జరిగింది. 760 పాయింట్లు ప్లస్లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. సింపుల్గా ఇది అన్నమాట. అంటే ఏంటిది, మార్కెట్లో ఏవైతే గ్లోబల్ న్యూస్ ఉన్నాయో ఆ గ్లోబల్ వార్తలతోటి మన మార్కెట్లు కూడా పెరగడం జరిగింది. ఇక తర్వాత మైనస్ పాయింట్లోనే కొన్ని, ప్లస్ పాయింట్లోనే న్యూస్ చెప్తా. రూపీ వచ్చి రికార్డులోకి రావటం జరిగింది. రూపీ హిట్స్ ఫ్రెష్ రికార్డులో, క్లోజెస్ $79 అంటే ఏంది, రూపీ బాగా తగ్గిపోయింది అనేది అర్థం. ఇక నెక్స్ట్ ఇంకా కొన్ని వార్తలు ఉన్నాయి, అవి నేను మీకు చెప్తాను వార్తలు. ఆ వార్తలు ఏందో చూద్దాం. మోర్గన్ స్టాన్లీ వాళ్ళు మన ఇండియన్ ఏదైతే జీడిపి ఉందో దాన్ని తగ్గించడం జరిగింది. అంతకుముందు 7.6గా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఫోర్కాస్ట్ 7.2% అని వాళ్ళు చెప్పడం జరిగింది. మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఇండియా జీడిపి 7.2% రాబోయే రోజుల్లో ఉంటుంది అని. ఇక తర్వాత జైడస్ క్యాడిలా ఏదైతే జైడస్ ఉందో, అంతకుముందు క్యాడిలాని ఇప్పుడు జైడస్గా పేరు మారింది, లైఫ్ సైన్సెస్. అది దానికి యుఎస్ FDA పర్మిషన్ రావటం జరిగింది. అది ఏంటిదంటే ఎఫినాకొనజోల్
టోపికల్ సొల్యూషన్స్ అది అనమాట. వాళ్ళకి యూఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో ఆ కంపెనీ 3500 మెట్రిక్ టన్నులు స్టెయిన్లెస్ స్టీలు యూఎస్బిఆర్ఎల్ రైల్వే టన్నెల్కి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. అది దానికి సప్లై చేయడానికి ప్రొవైడ్ చేయడానికి రెడీ అయిపోయిండ్రు, అంటే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈ యూఎస్బిఆర్ఎల్ అంటే ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ అనమాట. యూఎస్బిఆర్ఎల్ అంటే ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్. దీనికి జిందాల్ స్టెయిన్లెస్ వాళ్ళు 3500 మెట్రిక్ టన్నులు సప్లై చేయాలి వాళ్ళు. ఇక తర్వాత ఆహ్లువాలియా కాంట్రాక్టర్స్కి దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. 139.33 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత గెయిల్ ఏదైతే ఉందో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంప్రెస్డ్ సిఎన్జి అనమాట. 166 సెంటర్లు 14 రాష్ట్రాల్లో ఈరోజు సిఎన్జి అంటారు, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఆ సెంటర్లని జాతికి అంకితం చేయడం జరిగింది వాళ్ళ గెయిల్కి. తర్వాత టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. న్యూ వెగాన్ బ్రాండ్ అని, టాటా సింప్లీ బెటర్ అనమాట, అది దాని బ్రాండ్ పేరు. న్యూ వెగాన్ బ్రాండ్ అని దాన్ని ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఇంకో 4 ప్రోడక్ట్లు టెస్టింగ్లో ఉన్నాయి. ఆ 4 ప్రోడక్ట్లు ఏంటంటే అన్ని చికెన్కి సంబంధించింది. చికెన్ నగెట్స్, చికెన్ స్పైసీ ఫింగర్స్, చికెన్ బర్గర్ పట్టి, అవధి సీక్ కబాబ్, ఈ 4 చికెన్కి సంబంధించినవి. అవి 4 ప్రోడక్ట్స్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు త్వరలో లాంచ్ చేస్తారు. ఆల్రెడీ టెస్టింగ్ చేస్తున్నారు, ఓకే అయిపోయినాయి, కాకపోతే అనౌన్స్ చేయాలి వాళ్ళు మళ్ళీ. తర్వాత ఎల్ఎన్టీకి 3 ప్రాజెక్టులు రావడం జరిగింది. అది $1 బిలియన్ ప్రైమ్ లొకేషన్లో $1 బిలియన్ అనమాట, అంటే సుమారు 8,000 కోట్ల రూపాయలు ఆర్డర్స్ రావడం జరిగింది ఎల్ఎన్టీకి 3 ప్రాజెక్టుల ద్వారా. తర్వాత సియంట్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది హానీవెల్ తోటి పార్ట్నర్షిప్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ హానీవెల్ యాంథమ్, అది ఫస్ట్ క్లౌడ్ కనెక్టెడ్ కాక్పిట్ సిస్టమ్ అనమాట. అది సైయంట్ పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. తర్వాత మహీంద్రా మెర్జర్ అవుతుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది వాళ్ళదే, అది కలిసిపోతుంది. అది బోర్డు మీటింగ్ వచ్చి ఆగస్టు 19వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత శాంప్రీ న్యూట్రిషన్స్ అని ఒక కంపెనీ ఉంది, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, SAMPRE శాంప్రీ న్యూట్రిషన్స్. అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇస్తున్నారు. తర్వాత పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో పిరమల్ ఫార్మా కంపెనీ, అది ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా 70.77 కోట్లు మొబిలైజ్ చేస్తుంది. తర్వాత వివంటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది, అది సౌదీ అరేబియా నుంచి టర్న్కీ ప్రాజెక్ట్స్కి ఆర్డర్స్ రావడం జరిగింది. వివంటా ఇండియా ఇండస్ట్రీస్ లిమిటెడ్. తర్వాత ఓమ్ ఇన్ఫ్రాకి LOA లెటర్ ఆఫ్ అవార్డ్ అంటారు, ఆర్డర్స్ రావడం జరిగింది. 1170 కోట్లు బందూప్ వేస్ట్ వాటర్ ఫెసిలిటీ, అది ఓమ్ ఇన్ఫ్రాకి ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత KNR కన్స్ట్రక్షన్స్ కూడా లెటర్ ఆఫ్ అవార్డు రావడం జరిగింది 34.26 కోట్లుగా. తర్వాత మహారాష్ట్ర సీమ్లెస్కి 130 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత matrimony.com బైబ్యాక్ ఉంది, అది 26 జూలై 26కి అది ఓపెన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంకు ఫండ్ రైజింగ్ చేస్తుంది. తర్వాత మెట్రోపోలిస్ హెల్త్ కేర్ అని ఒక కంపెనీ ఉంది, అది అమాల్గమేషన్ ఉందన్నమాట. దాంట్లో సిస్టర్ కన్సర్న్ కంపెనీలు అన్నీ కూడా అమాల్గమేషన్ విలీనం అవుతాయి. తర్వాత క్విక్ హీల్ సాఫ్ట్వేర్లో మనం ఇప్పుడు యాంటీవైరస్ ఏదైతే వేస్తామో క్విక్ హీల్ టెక్నాలజీస్ ఉంది, అది బైబ్యాక్ చేస్తుంది జూలై 21వ తారీఖుకి. తర్వాత శిల్పా మెడికేర్ అని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది, అది రాయచూరు యూనిట్కి రష్యా GMP వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం జరిగింది, ఇది శిల్పా మెడికేర్కి. తర్వాత మన ఇండియా ఏదైతే ఉందో ఫారెన్ కరెన్సీ, దాన్ని ఫారెక్స్ అంటారు, ఆ నిల్వలు 15 monthsలోకి తగ్గిపోవటం జరిగింది. $8 మిలియన్ తగ్గినాయి అనమాట అంతకుముందుకును ఇప్పుడు. అది ఇప్పుడున్న డేటా మన దగ్గర ఏవైతే ఉన్న ఫారెక్స్ నిల్వలు అవి 15 months లోలో ఉన్నాయి అన్నమాట. ఇది ఇంకొకటి, ఇవాళ నుంచి GST రేట్లు పెంచడం జరిగింది. ఈ GST రేట్లు అంతకుముందు 12 ఉన్నాయి, కొన్ని 18 అయినాయి, కొన్ని 5 ఉన్నాయి, 12 అయినాయి, ఎక్కువ శాతం 12, 18 అయినాయి. పాలు, పెరుగు ఇట్లాంటివి మన ఏవైతే ఉన్నాయో చాలా వరకు పెరగటం జరిగింది. అది వేరే ఆల్రెడీ చెప్పడం జరిగింది వేరే ఎపిసోడ్లో. తర్వాత ఈరోజు బ్యాన్లోకి డెల్టా కార్ప్ ఒకటి బ్యాన్లోకి వెళ్ళడం జరిగింది. FIIలు మొన్న శుక్రవారం కూడా సెల్లింగ్లోనే ఉన్నారు, 1649.36 కోట్లు.
డిఐలు బయింగ్లోనే ఉన్నారు. 1159.46 కోట్లు. ఈరోజు మాత్రం మార్కెట్లు పెరగడానికి రీజను గ్లోబల్ క్యూస్, ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లో ఈరోజు రాత్రి కూడా పెరుగుతాయి అనేది ఒక ఉదాహరణ. శుక్రవారం రాత్రి బాగా పెరగటం వలన మార్కెట్లు బాటంకి వచ్చినాయి అనేది ఉంది. ఎకానమీ ఏదో కొంచెం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఎకానమీ సెట్ అవుతుంది, అంతగా ఉండదు అనేది ఒక న్యూస్. అమెరికాలో ఎకానమీ మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది అనేది, దాన్ని బట్టి మన మార్కెట్లు ఈరోజు పెరగటం జరిగింది. ఇది మీకు అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నేను మరలా ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.